నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఎప్పుడు చేసే బంగాళదుంపల కూర కాకుండా ఇలా బంగాళదుంప నిమ్మకాయ పోపు అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, బంగాళదుంప ముక్కలు కట్ చేసి 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకొని కుక్కర్లో ఈ ముక్కలు వేసిన తర్వాత మంచినీళ్ళు వేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకొని తగినంత సాల్ట్, పసుపు, కారం ఇంకా నిమ్మరసం కూడా వేసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టేసుకున్నాక ఇలా నిమ్మరసం వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు పోపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఈ పోపులన్నీ వేసి వేగిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకుని బంగాళదుంప ముద్దను కూడా ఇలా వేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకుని స్టవ్ని అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 నిమిషాలు ఉడికించేసేయండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.